ఒక గురువుగారు ఒక శిష్యుడు అడవి మార్గాన నడుచుకుంటూ వెళ్తున్నారు. సరే వెళ్తా కొంచెం దూరం వెళ్ళంగానే గురువుగారు తదాస్తు అని అంటున్నాడు. మరి ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ తదాస్తు అంటున్నాడు. సరే మూడోసారి ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ తదాస్తు అన్నాడు. ఈ శిష్యుడు విని విని అంటాడు, గురువుగారు అసలు ఏం కనపడుతుంది మీకు? ఇక్కడ ఏమీ లేవు, అడవిలో చెట్లు తప్ప. మీరెవరిని తదాస్తు తదాస్తు అని దీవిస్తున్నారు అని చెప్పి ఆ గురువుగారిని ఆ శిష్యుడు అడిగాడు. అడిగితే ఆ గురువుగారు చెప్తాడు, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు నేను రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను, అయ్యిద్దా లేదా గురువుగారు అని అడిగింది. తదాస్తు అయ్యిద్ది అని చెప్పాను అని అంటాడు. అనగానే శిష్యుడు అంటాడు, ఈయనకి వేదాంతం నేర్చుకుని తిక్క మైండ్కి ఎక్కినట్టుంది, అందుకే లేకపోతే చెట్టు రాజ్యం వెళ్ళటం ఏంటి అని అనుకుంటాడు ఆ శిష్యుడు. సరే అలా నడుచుకుంటా వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి పెద్ద తుఫాను వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి. ఆ తదాస్తాన్ని దీవించిన చెట్టు ఒకటే పచ్చగా ఉంది. రాజ్యంలో రాజుగారికి చెప్పులు కావాలన్నారు. ఎక్కడుంది చెట్టు? ఎత్తుక్కుంటూ వస్తే ఈ ఒక చెట్టు దొరికింది. దీనికి కొమ్మల్లాగా నరుక్కుంటూ తీసుకెళ్ళారు. వాటితోటి పాదుకులు తయారు చేశారు. ఎవరికో కాదండో, శ్రీరామచంద్రమూర్తికి పాదుకులు తయారు చేశారు. స్వామివారు వేసుకుని తిరిగారు. కొన్నాళ్ళకి అవే పాదుకులు రాజ్యాన్ని కూడా ఏలినాయి. మీకు గుర్తుంది కదా, అది ఆయన తదాస్తు అన్నది ఆ చెట్టుని, అందుకే ఆ పాదుకులు రాజ్యాన్ని కూడా వెళ్ళింది. అలాగే మనం కూడా చెట్టే గట్టిగా నేను రాజ్యాన్ని ఏలాలి అని కోరుకుంటే నెరవేరినప్పుడు మనం మనసులో గట్టిగా మేము కూడా ఇది చెయ్యాలి, సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్ది. ఏమంటారు?